హలో గైస్, ఈరోజు మనం ఒక చక్కటి వెజ్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం. ముందుగా ఒక కుక్కర్లో వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్, ఆయిల్, బిర్యానీ మసాలా వేయండి. తర్వాత కొన్ని కట్ చేసుకున్న లెమన్ పీసెస్ వేసుకొని మరిగించండి. టేస్ట్ కోసం 2-3 ఇలాచీ వేసుకోండి. లాస్ట్గా చిటికెడు కసూరి మేతి వాటర్లో వేసుకుని కలర్ చేంజ్ అయ్యేదాకా మరిగించండి. మొత్తం బాగా మరిగిన తర్వాత మీరు నానబెట్టిన రైస్ స్లోగా వాటర్లో వేసుకోండి. తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మన రైస్ కుక్ అవుతున్నప్పుడు ఇంకొక పాన్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఆయిల్లో స్లోగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. మన రైస్ 80% కుక్ అయిపోయాక ఇంకొక బౌల్లోకి వడకట్టేయండి. నెక్స్ట్ మనం బిర్యానీలోకి దమ్ తయారు చేసుకుందాం. ఒక పెద్ద కుక్కర్లో సరిపడినంత ఆయిల్ వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా, పచ్చి మిర్చి, ఇలాచీ, క్యారెట్, కాప్సికమ్, బాయిల్ చేసుకున్న ఆలు, గ్రీన్ పీస్, టమాటో వేసుకుని అన్ని మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేయండి. పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం రెడీ అయ్యాక ఆ దమ్ మీద పక్కన పెట్టుకున్న రైస్ స్లోగా వేసుకోండి. లాస్ట్గా మీరు ముందు రెడీ చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ రైస్ మీద గార్నిష్ చేసుకుని మూత పెట్టేసి స్లోగా కుక్ చేసుకోండి. బిర్యానీ సైడ్కి కచంబరీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మీ వెజ్ దమ్ బిర్యానీ. లైక్, సబ్స్క్రైబ్, ఇంకా కామెంట్ చేయండి. సో నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.